రక్తమొడిన రెండు ఎర్ర గులాబీల కథ. కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. నరికినోడికి ఊరి, ఆరుగురికి యావజ్జీవం. ప్రణయ్ కేసులో కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. అనగనగా రెండు ఎర్ర గులాబీలు, కేర్ ఆఫ్ మిర్యాలగూడ. వీరి కుటుంబ స్థితిగతులు ఆర్థిక స్తోమతలే కాదు, కుల మతాల అడ్డుగోడల్ని కూడా లెక్క చేయనంత గాఢమైన ప్రేమ. ఇంకా చెప్పాలి అంటే వీరిద్దరి ప్రేమకు ఓ ప్రాణం ఖరీదైంది. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో మలుపులు తిరిగి అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరికి క్లైమాక్స్ చేరుకుంది. కోర్టు తీర్పుతో ఎండ్ కార్డ్ పడింది. 7 ఏళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరం పుట్టించాయి ఆనాటి కత్తిపోట్లు. ఈ ప్రేమ కథ మరో చరిత్రకు తక్కువ, రక్త చరిత్రకు ఎక్కువ. ఇది ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీ కాదు, నెక్స్ట్ లెవెల్ మలుపులతో ఎరుపెక్కిన కథ. ఈ ప్రేమ కథ చెల్లించిన భారీ మూల్యం మాటల్లో చెప్పలేనంత. కులాన్ని కుటుంబాన్ని ఎదిరించిన ఈ ఇద్దరి ప్రేమపక్ష సాహస కృత్యం ఖరీదు ఓ హత్య, ఒక ఆత్మహత్య, ఒక ఉరి శిక్ష, 6 యావజ్జీవ శిక్షలు. అంతేకాకుండా ఓ కుటుంబానికి మిగిలించిన జీవితకాలం గుండెకోత. ఈ ప్రేమ కథ అమృత లవ్స్ ప్రణయ్గా, ఆ తర్వాత అమృత వెట్స్ ప్రణయ్గా, అది కాస్త మారుతిరావు కిల్స్ ప్రణయ్గా మారింది. ఇలాంటి ట్విస్ట్లున్న ఈ క్రైమ్ కథా చిత్రం పరువు హత్యల చరిత్రకెక్కి ఆ తర్వాత కోర్టు మెట్లెక్కింది. 7 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసు గుర్తుందా? ఈ కేసులో కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో రెండు రాష్ట్రాల్లో మళ్ళీ ఈ కేసు చర్చకెక్కింది. యువతి యువకులు ప్రేమించుకోవడం సహజమే. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ వాళ్ళ లవ్కి ఒప్పుకోకపోతే ఎదిరించి పెళ్లి చేసుకోవడం కూడా చూసే ఉంటాము. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ కూడా ఇదే చేశారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లవ్ మ్యారేజ్కి ఒప్పుకోకపోతే 2018లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కూతురు వేరే క్యాస్ట్కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అమృత వాళ్ళ నాన్న తట్టుకోలేకపోయాడు. సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న అమృత కళ్ళ ముందే నడి రోడ్డున నరికి చంపించాడు. పట్టపగలు. అది ఒక పరువు హత్య కేసు. ఎవిడెన్స్గా సీసీటీవీ ఫుటేజ్. ఇంకేముంది, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. పరువు హత్యల జాబితాలోకి ఎక్కేసింది మిర్యాలగూడ ప్రణయ్ హానర్ కిల్లింగ్. ప్రణయ్ వాళ్ళ ఫాదర్ బాలస్వామి ఇచ్చిన కంప్లైంట్తో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేస్, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసుని రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కోణంలో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ చేసి 2019 జూన్ 12న పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపిన పోలీసులు ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత SC/ST జిల్లా స్టేషన్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసు ఎంక్వైరీ జరిగింది. ఛార్జ్ షీట్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. తుది తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1 మారుతిరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్లా, A5 MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతిరావు 2020 మార్చ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అండ్ 5 ఏళ్లకు పైగా జరుగుతున్న విచారణ ఎండ్కి వచ్చింది. వాదనలు ముగిసిన తర్వాత SC/ST కోర్టు అంతిమ తీర్పును ఇచ్చింది. సుపారీ తీసుకుని కత్తి చేత పట్టుకుని నేరంలో నేరుగా పాల్గొన్న A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష వేసింది. అండ్ మిగిలిన 6 లైఫ్ టైం ప్రిజన్మెంట్ను వేసింది. ఇది ఇలా ఉండగా ప్రణయ్ హత్యకు ముందే ఈ కేసు పోలీసుల దగ్గరకు వెళ్ళింది. 2018 జాన్వరిలో ప్రణయ్ అమృత పెళ్లి జరగడంతో రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. దీనికి కారణం
ప్రణయ్ దళిత కుటుంబానికి చెందినవాడు అండ్ అమృత వాళ్ళ ఫాదర్ ఊర్లో పలుకుబడి ఉన్న వ్యాపారి, పైగా పెద్ద కులానికి చెందినవాడు. ఈ లవ్ మ్యారేజ్ని ఒప్పుకోను అంటూ అమృత వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు రెండు ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి రాజీకి వచ్చేలా చేశారు. ప్రణయ్తోనే ఉంటాను అని పోలీసుల సమక్షంలో తేల్చి చెప్పేసింది అమృత. ఇదే టైంలో తను కన్సీవ్ కూడా అయ్యింది. హాస్పిటల్కి చెకప్ కోసం తన హస్బెండ్ ప్రణయ్తో ఇంకా ఇన్లాస్తో కలిసి వెళ్ళి రిటర్న్ వస్తుండగా ప్రణయ్ పైన కత్తి దాడి చేశారు. దీంతో ప్రణయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ట్రాజడీ ఇంతటితో ఎండవలేదు. మార్చ్ 7, 2020న ఈ కేసులో A1 అక్యూజ్ అయిన మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తను చేసిన పనికి పశ్చాత్తాపం పడి అనారోగ్యం పాలై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ టైంలో అందరికీ మారుతిరావు పైన సానుభూతి పెరిగింది. స్థానికంగా ఉన్న కుల సంఘాలు, పలు వర్గాలకు చెందిన వ్యక్తులు మారుతిరావుకి మద్దతుగా అమృతకి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఇన్ని ట్విస్టులతో సాగిన ఈ ప్రేమకుల క్రైమ్ కహానీలో ఒక విషాదమైన క్యారెక్టర్ గురించి మీకు చెప్పాలి. అతడి పేరు శ్రవణ్ కుమార్. అమృతకి స్వయానా బాబాయ్. అన్నయ్య మారుతిరావు అడుగు జాడల్లో నడవాలన్న అతని తాపత్రయం చివరికి ఒక నేరస్తుడిగా మిగిలిచ్చింది. అసలు సుపారీ గ్యాంగ్ని సీన్లోకి తీసుకొచ్చిందే అతను అని అభియోగం రావడంతో అతడి కుటుంబం బుగ్గిపాలయ్యింది. అతడి కూతురు మా నాన్న ఇటువంటి పని చేసుండడని ఎంత మొత్తుకున్నా ఆమె వేదన అరణ్య రోదనగా మిగిలింది. ఎటువంటి లాభం లేకపోయింది. ఈ రెండు ఎర్ర గులాబీల ప్రేమ కథలో ప్రేమికుడు తన నిండు ప్రాణాన్ని అర్పించుకుంటే A1 అక్యూజ్డ్ మారుతిరావు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ కోర్ట్ రెండవ నిందితుడికి ఉరి శిక్ష, మిగిలిన 6గురికి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మార్పుని ఆశించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ చెప్పారు. అండ్ ఛార్జ్షీట్లో ఉన్న అభియోగాలని సక్సెస్ఫుల్గా నిరూపించారు. ఎవిడెన్స్ అన్నిట్లని కోర్టులో సమర్పించామని చెప్పారు. హైకోర్టులో వీళ్ళెవ్వరికీ బెయిల్ రాకుండా చేశామని కూడా చెప్పారు. ఈ తీర్పు తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడ్చారు. తన కొడుకు లేని లోటును ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేరని ప్రణయ్ వాళ్ళ ఫాదర్ బాలస్వామి భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా చంపడం కరెక్ట్ కాదని చెప్పారు. కోర్టు తీర్పు అనంతరం నాటి నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ ఆ టైంలో 9 నెలలు కష్టపడి ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. ఏ ఎవిడెన్స్ని వదలలేదు. అన్ని ఆధారాలను కోర్టులో నిరూపించామని చెప్పుకొచ్చారు. అండ్ నిందితుడికి ఉరి శిక్ష పడడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ క్రైమ్ స్టోరీలో ఆలోచనను ఆవేశం మింగేస్తే ప్రేమను విద్వేషం కమ్మేసింది. పరువు హత్య పేరుతో సంతోషం హరించుకుపోయింది. చివరకు మిగిలింది కన్నీళ్లు, కడుపుకోత. అసలు ఒకరిని చంపే రైట్ ఎవరిచ్చారు? అలా ఒకవేళ చంపితే చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళకు శిక్ష తప్పదని మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇది వాటి క్రైమ్ స్టోరీ. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం ఫర్ అవేర్నెస్ అండ్ టు స్టే కాషియస్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో పార్కింగ్.